సీఎంసీ దుండిగల్ సర్కిల్ పరిధి బౌరంపేట్లో బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు సీఆర్ఎంపీ రోడ్డు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ, వాహనాల రద్దీ వంటి సమస్యలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారి దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్ ఉన్నాయి. నేను సీయూతోనే మాట్లాడితే ఇప్పుడు ఎన్ని విడత రోడ్డు పెట్టారు? దాంట్లో ఇది 21 ఫీట్ ఉంటుంది సార్ రోడ్డు విడ్త్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 15 or 12 ఉంటుంది. అయితే మీకు ఎంట్రన్స్ అయితే 60 ఫీట్ ఉంది కదా, 60 ఫీట్ క్లియర్ విడ్త్ ఉంటుంది. నీకు 100 ఫీట్ సరే మనం పర్మిషన్ మీద చూసుకుంటాం, క్లియర్ విడ్త్ ఉంటుంది కాబట్టి ఈ 21 ఫీట్ తర్వాత కూడా మనం అవసరం ఉంటే ఫుట్పాత్ కూడా పెట్టుకొని ఆ పక్కకు కూడా పెట్టుకోవాల్సిన తర్వాత కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆగదు, ట్రాఫిక్ కాదు. ఇప్పుడు ఇది మనకి సిఆర్ఎన్పి రోడ్స్ మనకి దుందిగల్ మున్సిపాలిటీలో మనకి 3-4 రోడ్లు ఉన్నాయి, మీద 5 రోడ్లు ఉన్నాయి మొత్తం మీ దగ్గర. కొన్ని రోడ్స్ క్రిటికల్ ఉన్నాయి, చాలా డ్యామేజ్ అయినాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నేను ఫీల్డ్ మీదకి వచ్చే ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు మీకు. మీరు 15 days అని చెప్తున్నారు. నేను ఎగ్జాక్ట్లీ 2 months బ్యాక్ కూడా సేమ్ అయితే సేమ్ అప్పుడు అని చెప్పారు. సిఎంసీ, జిహెచ్ఎంసీ అవి అన్నీ ఉన్నాయి, ఎంఎంసీ. ఓకే రైట్. మీరు కొంచెం అట్ ది ఎర్లియస్ట్ కావాలి కమిషనర్, లేకపోతే ఇది ఈ గారు లేదా సి గారు లేదా ఇబ్బంది అవుతుంది బాగా. మన దాంట్లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. దుందిగల్లో ఎన్ని ఉన్నాయి? 7 వేరే ఇక్కడ మనకు వేరే సర్కిల్ ఏమున్నాయి. ఇంకా ఇది తొందరగా కావివి 3000 కోట్లు అంటే తొందరగా గవర్నమెంట్ కాల్ ఫర్ తీసుకోదు, పెండింగ్ పెట్టుకొని ఇబ్బంది అవుతుంది, ఈ కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. మీరు నా దృష్టికి తీసుకురావాలి, నాకనే చెప్పాలా మీరు. ఇప్పుడు నేను సి గారితో పైన జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ చూస్తున్నది, ఇది ఆయనతో లాస్ట్ వాడితే నాకు ప్రామిస్ చేసి చేస్తున్నా సార్ అని చెప్పేసి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీ మీటింగ్ సార్. సార్ ఏమిటి ఇది ఒకటికి సిఆర్ఎన్పి ఇది తొందరగా ఫైనల్ చేయండి సార్, చాలా కాంప్లికేట్, చాలా ప్రాబ్లం అవుతున్నది. జరుపు మళ్ళీ గవర్నమెంట్ పోయి ఏమైనా పెండింగ్ అయితే పడదు కదా సార్ మళ్ళీ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, మీరు నేను 2 months బ్యాక్ కడితే అది చెప్పినారు, లేట్ చేయకుండా చేసుకోండి.